అందరికీ నమస్కారం. పూజ గదిలో ఏ ఏ పటాలు ఉండాలి, అసలు పూజ చేసుకోవాలంటే నియమాలు ఏంటి, ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు చేసుకోకూడదు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు. మొదటిది, పూజ గదిలో సాత్విక రూపంలో ఉన్న పటాలు పెట్టుకోండి. ఎక్కువ పటాలు పెట్టుకోకండి. ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ భక్తి అని ఎప్పుడు భావించకండి. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మళ్ళీ వాటిని అన్నిటిని శుభ్రం చేయలేక అశుభ్రంగా వదిలేసినటువంటి చోట మనకి లక్ష్మీదేవి ఉండదు. కనుక శుభ్రతే ముఖ్యం. కనుక మీరు చేయగలిగిన అన్ని పటాలు మాత్రమే పెట్టుకోండి. వాటిని చక్కగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మళ్ళీ తిరిగి పూజించుకుంటూ ఉండండి. భంగమైనటువంటివి అంటే విరిగిపోయినవి, చిరిగిపోయినవి, చదపట్టినటువంటి పటాలు పెట్టి పూజించకండి. మంచిగా చక్కగా ఉండాలి ఆ పటాలు ఎప్పుడు చూసినా దాంట్లో సాక్షాత్తు ఆ దేవతాశక్తి యూజ్ అవుతున్నట్లుగా, అంటే ఆ దేవతాశక్తి అక్కడి నుంచి మన మీదకి ప్రవహిస్తున్నట్లుగా మనకి భావన కలగాలి. అంత చక్కటి పటాలు, అంత చక్కటి విగ్రహాలు, అంత చక్కటి రూపాలు పెట్టుకోండి. ఏమీ లేకపోతే చిన్న పసుపు ముద్ద పెట్టుకుని అదే దేవుడు అన్నా కూడా అదే దేవుడు. మనం పసుపు ముద్ద పెట్టుకుని పైన ఒక బొట్టు పెట్టి వినాయకుడు అని పూజించట్లేదా? పసుపు ముద్ద పెట్టుకుని ముందు ఒక కుంకుమ బొట్టు పెట్టుకుని గౌరీదేవి అని పూజించట్లేదా? కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు అనేది మనం భావించటంలోనే ఉన్నది. కనుక ఆర్భాటంగా పెట్టుకుని ఎక్కువ చేయాలనేటటువంటి భావనల్లోకి ఎప్పుడు వెళ్ళకండి. కనుక ఏ ఏ పటాలు పెట్టుకోవాలంటే సత్వస్వరూపంలో ఉన్నటువంటివి, ఉగ్ర రూపాలు పెట్టకండి. ఉగ్ర రూపాలు కేవలం దుష్టులని శిక్షించటానికి ఏర్పడ్డటువంటి రూపాలు. మనం దుష్టులం కాదు కదా. మనం సాత్విక రూపంలో దేవుడిని ధ్యానించి దేవుడి నుంచి మనం ఏదో మనం వరాలు పొందుతున్నాం, వరాలు అడుగుతున్నాం. కనుక ఇక్కడ సాత్విక రూపంలో ఉన్నటువంటివి పెట్టుకుని మనల్ని కటాక్షిస్తున్నట్టున్నట్లు, అభయముద్రలో ఉన్నట్టు, వరద ముద్రలో ఉన్నట్టు ఉంటాయి కదా మనకు అలాంటివి. అటువంటి రూపాలలో ఉన్నటువంటి దేవీ దేవతల పటాలు పెట్టుకోండి, పూజించండి. దానికి ఎటువంటి దోషం లేదు. ఇంకొకటి, అందరూ ఒక డౌట్ ఏమని అడుగుతున్నారంటే, పీరియడ్స్ టైంలో మేము ఎలా పూజలు చేయాలండి, చేయొచ్చా చేయకూడదా, దీపం పెట్టాలా పెట్టకూడదా? పూజ చేస్తూ ఉంటే సడన్గా పీరియడ్ వస్తే ఏం చేయాలి? ఆపేసి వెళ్ళిపోవాలి పక్కకు, అంతే. ఆ రోజుకి అంతే అనుకోవాలంతే. తెలిస్తే అప్పటికప్పుడు తెలిస్తే పక్కకు వెళ్ళిపోవాలంతే. అంతే తప్పితే ఆ రోజు పూజ కంటిన్యూ చేయకూడదు. ఇంట్లో ఇంకెవరైనా ఉంటే మనం ముట్టుకోకుండా పక్కకు వెళ్ళి అశౌచము అంటున్నామంటే అక్కడ మనకి అశుభ్రత వచ్చేస్తుంది అనమాట ఆ సమయానికి. కనుక ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వారిని ఏమన్నా మిగిలిన కార్యక్రమం అంటే కొంచెం పూర్తి చేయమనొచ్చు. లేకపోతే అర్ధాంతరంగా కూడా ఆపేసినా తప్పు లేదు, ఆపకపోతేనే తప్పు. ఇంకొకటి, ఈ సమయంలో దీపం పెట్టచ్చా? మీరు పెట్టడానికి పనికిరారు. ఎవరైతే పీరియడ్స్లో ఉన్నారో వారు పెట్టడానికి పనికిరారు. వేరే వారు స్నానం చేసి డైరెక్ట్గా దేవతా గది దగ్గరికి, అంటే పూజ గది దగ్గరికో పూజ అలమరో ఏదో ఉంటుంది కదా, దాని దగ్గరికి డైరెక్ట్గా స్నానం చేస్తూనే అక్కడికి వెళ్ళి వాళ్ళు దీపం పెట్టుకోవచ్చు. ఇతరులు ఆ ఇంట్లోనే ఉంటున్న ఇతరులు స్నానం చేసి వెంటనే చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అది చేసుకుని తర్వాత మామూలుగా ఇంట్లోకి వచ్చేయచ్చు. అలా చేయొచ్చు. అంతేగాని వీరు మాత్రము, ఈ పీరియడ్స్లో ఉన్నటువంటి స్త్రీలు మాత్రము ఇటువంటి పూజలు చేయటానికి ఆ సమయంలో పనికిరారు. మరి ఎప్పుడు పనికొస్తారు వీరు? మళ్ళీ 4 రోజుల వరకు శాస్త్రం దోషం చెప్పింది. ఈ 4 రోజులు అయిపోయాక 4వ రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి 5వ రోజు ఉదయం నుంచి మళ్ళీ వీళ్ళు మామూలుగా పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ రోజులే లెక్క కానీ, అంటే ఇన్ని డేస్ అనే లెక్క కానీ, ఇంకా వాళ్ళు దాన్ని ఏమంటారు, రజస్సు కనిపిస్తుందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి కాదు. అది కేవలం అది బయోలాజికల్గా తీసుకోవాలి. మొదటి 4 రోజులు మాత్రము వీరిలో ఆ శౌచం ఉన్నదని భావించాలి. ఆ 4వ రోజు రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత, 4వ రాత్రి చంద్రోదయం అయిపోయాక ఎలాగో బయటికి వెళ్తాం, చూస్తాం. 5వ రోజు ఉదయం నుంచి మామూలుగా మనం పూజ చేసుకోవచ్చు. కనుక దీంట్లో ఎటువంటి దోషం లేదు. ఆ 4 రోజులు మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండి తీరవలసిందే. ఇది ఒక నియమం, గుర్తుపెట్టుకోవాలి అందరూ. అంతేకాకుండా ఇంకా పూజ చేస్తున్నప్పుడు దీపాలు ఎలా పెట్టాలి, ఎటువైపు పెట్టాలి? దీపాలు ఎప్పుడు కూడా అటు ఇటు పెట్టమని ఎక్కువగా అందరూ చెప్తూ ఉంటారు. ఎటు పెట్టినా మొత్తం ఆ దేవాలయం అంతా, అంటే మనం పూజ గదిలో చేస్తున్న ప్రాంగణం అంతా వెలుగు రావటం ముఖ్యం. కనుక ఆ ప్రాంగణం అంతా వెలుగు వచ్చేలాగా చక్కగా ఒక దీపాన్ని పెట్టుకున్నా కూడా అది మధ్యలో పెట్టుకుని దానికి పైన బొడ్డువత్తి, పక్కవత్తి కాదు, బొడ్డువత్తి వేయాలి. అంటే పువ్వొత్తి, బొడ్డువత్తి అంటారు, మధ్యలో వేస్తాం. మధ్యలో వేస్తే అదేంటంటే అది అంతా వస్తుంది. చివరికి దీపారాధన అంటాం మనం. ఊరికే దీపం వెలిగించడం అని కాకుండా దీపారాధన అంటే ఆ దీపానికి కూడా కాస్త అక్షింతలు వేసి, పువ్వు వేసి, కుంకుమ బొట్టు పెట్టి పూజ చేస్తే అది కూడా మనకి దేవతా స్వరూపమే. ఆ దీపం కూడా దేవతా స్వరూపమే. కనుక ఆ దీపానికి కూడా నమస్కరించుకుంటూ ఇతర పూజలు మనం చేసుకోవచ్చు.